Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రైట్ z is equal to in the polar form. సో దీనికి ఇంకొక పేరు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని కూడా అంటాం. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. దాన్ని ఇంకొక విధంగా ట్రిగనామెట్రిక్ ఫామ్ కూడా అని చెప్పచ్చు. పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఫామ్. సో ఓకే, అన్నీ ఒకటే అన్నమాట. సో మరి ఈ ట్రిగనామెట్రిక్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ఏంటంటే a ప్లస్ ib ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. మరి ఇక్కడ మనము థీటా వాల్యూని కనుక్కోవాలి. మరి థీటా వాల్యూని ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం ఓన్లీ ఈ ప్రాబ్లమే కాకుండా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయొచ్చు. థీటాని ఎట్లా కనుక్కోవాలనేది. సో దీని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాము, సెకండ్ క్వాడ్రంట్, అలానే థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో సో 2 ప్లస్ అనమాట, ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ వై కోఆర్డినేట్ ప్లస్. మరి సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో 2 నెగిటివ్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ నెగిటివ్. మరి ఇప్పుడు మన పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఏంటి థీటా కనుక్కోవడానికి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే ఏంటి థీటా, థర్డ్ క్వాడ్రంట్లో అలానే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థీటా కనుక్కోవడానికి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మన పాయింట్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. ఓకే, ఇక్కడ బి అంటే కాంప్లెక్స్ నంబర్లో మనం జెడ్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఐబి రాస్తాం. ఏ అంటే -7, బి అంటే √7, √21 అనమాట. ఓకే, థీటా అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమంటే పైలో నుంచి తీసేయాలి, టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. అదేవిధంగా మన పాయింట్ అనేది సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే అప్పుడు థీటాకి ఫార్ములా -π ప్లస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. ఓకే, సో అదేవిధంగా మన పాయింట్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే అప్పుడు ఫార్ములా ఏమంటే మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ బి బై ఏ. ఫస్ట్ది లాస్ట్ది ఒకటే చూడండి, అయితే ప్లస్ ఇక్కడ మైనస్ అన్నమాట. రెండవ క్వాడ్రంట్లో థీటాకి ఫార్ములా పై మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. మూడవ క్వాడ్రంట్లో థీటాకి ఫార్ములా సో -π ప్లస్ టాన్ ఇన్వర్స్ బి బై ఏ. ఓకే, గుర్తించుకోవాలి. మరి థీటా కనుక్కునేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆర్ కనుక్కోవాలి. సో ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలుసు, √a² ప్లస్ b². కాబట్టి ఏ అంటే -√7 హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే √21 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఆర్ని థీటాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ పోలార్ ఫామ్. ఓకే, సరే మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని రాద్దాం. సో లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మనం ఏ ప్లస్ ఐబి అంటాము. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే -√7 ప్లస్ ఐ ఇంటూ √21. మరి మీరు కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు -√7, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -√7. అదేవిధంగా బి అంటే ఐ కోఎఫిషియంటే అనమాట. సో దట్ ఈజ్ √21. ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఆర్ని కనుక్కుందాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా √a² ప్లస్ b². √a అంటే ఎంత, -√7 హోల్ స్క్వేర్ ప్లస్ b అంటే √21 హోల్ స్క్వేర్ అనమాట.
ఓకే, సో నౌ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది, అగైన్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అంటే 7 మిగులుతుంది ప్లస్, మళ్ళీ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 21 ఉంటుంది. సో మొత్తం ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 28 రూట్ 28 4 7 టైమ్స్ 28 కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 7 టైమ్స్ అంటే రూట్ 7 4 రూట్ 4 అంటే 2ని, రూట్ 7 అంటే అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు, సో 2 రూట్ 7 అనమాట. ఏంటి ఇది ఆర్ వాల్యూ. ఇప్పుడు మన పాయింట్ అనేది ఎన్నవ క్వాడ్రంట్లో ఉంది, సో దేర్ ఫోర్ ఇక్కడ ఏ అంటే మైనస్ రూట్ 7, బి అంటే రూట్ 21 అనమాట. మైనస్ ప్లస్ ఎన్నో క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో థీటాకి ఫార్ములా పై మైనస్ tan ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. ఓకేనా, కాబట్టి మీకు స్టార్టింగ్లో చెప్పాను ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్, సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ప్లస్ అని. ఓకే, కాబట్టి దేర్ ఫోర్ ఈ పాయింట్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు థీటా కనుక్కోవడానికి ఫార్ములా, సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ మోడ్ బి బై ఏ. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై అంటే పైనే కదా, సో మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ బి బై ఏ. సో బి అంటే ఎంత, రూట్ 21 అనమాట. ఓకే, మరి ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ బి అంటే రాస్తున్న రూట్ 21 డివైడెడ్ బై ఏ అంటే ఎంత, మైనస్ రూట్ 7. ఓకే, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు, సో థీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు చూడండి 21ని మనం ఏం రాసుకోవచ్చు, రూట్ 21ని రూట్ 7 ఇంటూ 3 రాయొచ్చు. కాబట్టి రూట్ 7 ఇంటూ రూట్ 3 రాస్తున్నారు. రూట్ ఆఫ్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బి, డినామినేటర్లో రూట్ 7 ఉందన్నమాట. సో రెండు క్యాన్సిల్, రూట్ 7 మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 అనమాట. ఓకే, ఇప్పుడు ట్యాన్లో రూట్ 3 ఎంత, యాంగిల్ ఎంత అనేది కనుక్కుందాం. చూడండి, సో పై బై 6 పై బై 3 అనేది దాని వాల్యూ ఎంతనో ఒకసారి చూద్దాం. సో పై అంటే 180 బై 6, 6163 టైమ్స్ అంటే ఇది 30 డిగ్రీస్, ఇది 180 బై 3, 3 1s 36 టైమ్స్. 60 డిగ్రీస్ అంటే పై బై 3 రాయాలి, అలానే 30 డిగ్రీస్ అంటే పై బై 6 రాయాలి. ఓకే, మరి ఇప్పుడు రూట్ 3 వాల్యూ ఎంత, సో tan పై బై 3 అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ tan పై బై 3 అంటే ఎంత, tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ అంటే sin 60 బై cos 60, sin 60 డిగ్రీస్ బై cos 60 డిగ్రీస్. ఓకే, మీకు మళ్ళీ తెలుసు sin 30 cos 60 ఎంత సార్ అంటే 1/2 అనమాట. అదేవిధంగా సైన్లో 60 డిగ్రీస్, కాస్ట్లో 30 డిగ్రీస్ ఎంత అంటే రూట్ 3/2. కాబట్టి ఇప్పుడు sin 60 ఎంత సార్, రూట్ 3/2 డివైడెడ్ బై కాస్ 60 అంటే ఎంత సార్, 1/2. 2 క్యాన్సిల్ కాబట్టి రూట్ 3 అనమాట. రూట్ 3ని ఏం రాయొచ్చు, tan పై బై 3 రాయొచ్చు. ఓకేనా, సరే. కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3ని ట్యాన్లో tan పై బై 3 రాయొచ్చు. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ క్యాన్సిల్, ఇంకా పై బై 3 మిగులుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3, 2π మైనస్ పై అనమాట. ఇక్కడ 3π మైనస్ పై, 3 ఇంటూ పై. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 2π బై 3. ఓకే, థీటా వాల్యూని కనిపెట్టేసామా. ఇప్పుడు పోలార్ ఫామ్ రాద్దాం. సో therefore the polar form is సో ఏంటి ఫార్ములా, a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా.
మరి a ప్లస్ ఐబి అంటే మన ప్రాబ్లంలో ఏముంది -7 ప్లస్ I ఇంటూ రూట్ 21 ఈజ్ ఈక్వల్ టు r అంటే మనం కనిపెట్టేసాం 2 ఇంటూ రూట్ 7 కాస్ తీటా అంటే 2π/3 కాస్ 2π/3 ప్లస్ I సైన్ 2π/3. ఓకే, కాబట్టి ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.